అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 14 జూలై 2024 ఆదివారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. శుభ సమయములు ఏమీ లేవు. తిథి అష్టమి సాయంత్రం 5:23 వరకు, తదుపరి నవమి. సంస్కృత వారం భానువాసర. నక్షత్రం చిత్త రాత్రి 9:58 వరకు, తదుపరి స్వాతి. యోగం శివ ఉదయం 6:07 వరకు, కరణం భవ సాయంత్రం 5:23 వరకు, బాలవ ఉదయం 6:27 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:16 నుండి 6:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 3:36 నుండి 5:13 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:56 నుండి 4:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. ఈరోజు ప్రత్యేకతలు: అష్టమి మహిషాసుర మర్దిని పూజ, బోనాలు రెండో ఆదివారం. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే ఆషాఢమాసము ఆదివారము, అలాగే తిథి అష్టమి సాయంత్రం 5:23 వరకు ఉందండి. తదుపరి నవమి, బోనాలు రెండో ఆదివారము, అలాగే వారాహి నవరాత్రులు. దైవపరంగా మంచిదే అయినప్పటికీ శుభకార్యాలకు అష్టమి తిథి అంత అనుకూలమైన తిథి కాదు. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. నేటి రాశి ఫలాలు. మేషరాశి రాబడి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత పురోగతి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితంతో ఉత్సాహం పెరుగుతుంది. వృషభ రాశి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. మిథున రాశి చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. సింహరాశి నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కన్యా రాశి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. తులారాశి గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి దైవసేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. మొండి బాకీలు సకాలంలో వసూలు అవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. మకర రాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
కుంభరాశి బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. మీనరాశి వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు.